హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి మా ఊరు గ్రామదేవత పండుగ అన్నమాట. పండుగ అనగానే చుట్టాలు చెప్పుకోవడము, అలాగే పిండి వంటలు అవన్నీ ఉంటాయి కదా. అందుకోసమని అత్తయ్య నేను ఇక్కడ పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మేము ఏం ప్రిపేర్ చేసాము, పండుగ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పిండి వంటలొచ్చేసి జంతికలు, గులాబీ పూలు ప్రిపేర్ చేసాము. అరిసెలు కూడా చేసేవాళ్ళమి. కానీ అరిసెలతో చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి ఇంకా వాటిని చేయలేదు. ఇంకా ఇవైతే ప్రిపేర్ చేసాము. ఇక్కడ ప్రణీత్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు. నేను జంతికలు వేస్తుంటే వాడు తీస్తున్నాడనమాట. పెద్దయ్యాక చేస్తాడో లేదో తెలీదు గానీ ఇప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఈ పండగ 9 డేస్ కూడా చాలా ఫన్నీగా, కామెడీగా విలేజ్‌లో వాలకాలనేది కడతారు. వాలకాలంటే ఏంటి అనుకుంటున్నారా? అంటే విలేజ్‌లో ఎవరినైనా ఒకరిని ఇమిటేట్ చేయడం అన్నమాట. వాళ్ళలాగే రెడీ అవ్వడము, వాళ్ళ పైన జోక్స్ వేయడము, కామెడీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇంకా 9 డేస్ కూడా వెళ్తారు చాలామంది. మేమైతే అప్పుడప్పుడు వెళ్లి చూసేవాళ్ళమి. ఫన్నీగా ఉంటాయి. నవ్వుకోవచ్చునమాట. ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఆలోచించా అయ్యా మా 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 బాబు భుజాల మీద ఎక్కువచ్చా భుజాల మీద గుర్రం ఎక్కువచ్చా గుర్రం అంటే ఎక్కువచ్చా వాటర్ వేస్తారు అతను ఆ పింక్ సారీ వైట్ మనలో హస్బెండ్ వైఫ్ అని వస్తుందా? కాదు, ఇద్దరు అమ్మాయిలు. అదే వైట్ మనలు ఆ పింక్ రెడీ అవ్వడం చూస్తేనే చాలా నవ్వు వస్తుంది అనమాట. మంచిగా ఇమిటేట్ చేస్తారు. చూస్తూ ఎంత టైం అయినా తెలియదు. 11-12 వరకు అక్కడే అలా ఉండిపోతారు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా. ఇంకా చాలా బాగుంటుంది. మీ విలేజ్ లో కూడా ఎలా ఉంటాయో ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. సిటీలో ఎలా ఉంటాయో లేదో తెలియదు కానీ మా విలేజ్ లో మాత్రం చాలా బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వాల్కాలు కడుతూ చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ పండగ రేపు ఉందనగా ముందు రోజు తొలేలు కడతారు. ఈ ప్రాసెస్ వచ్చేసి ప్రతి ఇంట్లో మగవాళ్ళందరూ కూడా ఇలా కొమ్ములు కట్టుకుంటారు. ఇలా కొమ్ములు కట్టుకొని అందరూ కూడా వీధిలో ఘటాల తర్వాత ఈ విధంగా చేస్తారనమాట. దీన్ని తొలేలు అని పిలుస్తారు. విలేజ్ లో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి కదా, వాటన్నిటిని పాటిస్తారనమాట. ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకా సిటీస్ కి వచ్చేసరికి ఇవన్నీ చేస్తారో చేయరో తెలియదు నాకైతే. అదంతా అయిపోయాక పూజారి గారిని ఇలాగా 3 times ఎద్దుల బండి పైన తీసుకొచ్చి అలా చేస్తారన్నమాట. ఇది ఒక ఆచారము. ఎందుకంటే పండగ, ఏ గ్రామ దేవత పండగ అయినా ముందు రోజు ఇలా తొలేలు కట్టడం ఆచారం అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఇలా కడతారు. ఇలా కట్టిన తర్వాత నెక్స్ట్ డే పండగ అయితే జరిపిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ పండుగ రోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పూజ అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు మా ఊరి అమ్మవారి పండగ అన్నమాట, గ్రామ దేవత పండగ. నేనైతే ఎర్లీ మార్నింగే లేచి పూజ అది కూడా కంప్లీట్ చేసుకున్నాను.
ప్రసాదం వచ్చేసి పప్పు జావ చేశారనమాట. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట పప్పు జావ. ఇంకా చేసి పూజ అది చేసేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి అయితే పసుపు కుంకుమ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా వంటలు అవి మొదలు పెట్టాలి. ఎందుకంటే నైట్ ఇంకా చుట్టాలు వాళ్ళందరూ వస్తారు కదా. ఇంకా వంటలు అవి స్టార్ట్ చేసి ఇంకా బిజీ డే అనమాట. ఈరోజంతా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇది అమ్మవారు పండుగ చెప్పాను కదా, పరదేశి అమ్మవారు. ఈ అమ్మవారిదే పండుగ చేస్తున్నారు అనమాట. ఇంకా టెంపుల్కి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ అది ఇచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది, 10:30 అలా అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గరికి వెళ్ళి వంటలు అవి ప్రిపేర్ చేసుకోవాలి కదా, చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. పండుగ వచ్చిందంటే చాలు, మిగతా వాళ్ళకి ఏమో తెలియదు కానీ లేడీస్కే కదా మొత్తం హడావిడంతా కూడా. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ చుట్టాలు వెళ్ళే వరకు వంటలు చేయడము, వాళ్ళకి వడ్డించడము, వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఫుల్ బిజీ అంతా కూడా లేడీస్దే కదా. పండుగ అనగానే ఎన్ని వండాలి చెప్పండి. నాన్ వెజ్ ఐటమ్స్ వండాలి, బిర్యానీ చేయాలి, అలాగే గారెలు, మిగతా వెజ్ కర్రీస్ ఇవన్నీ చేయాలి కదా. ఎన్నైతే ఏంటి, నలుగురు ఆడవాళ్ళని కలిసామంటే ఎంత పనైనా చిటికలో చేసేస్తాం కదా. ఇంకా మార్నింగ్ మేము 12కి అలా మొదలు పెట్టాము. ఈవినింగ్ అయ్యేసరికి మా వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. రోజు ఎండ మామూలుగా కాయలేదు. ఇంకా ఎండ అయినా వానైనా తప్పదు కదా. ఇంకా పండుగ అనగానే ఇవన్నీ వండాల్సిందే. ఎండకి మా ఫేసులు చూడండి ఫుల్గా చెమటలతో ఎలాగ ట్యాన్ అయిపోయి ఉన్నాయో. ఆ తేజ వంటలను ఉండేటట్టు ఫేస్ మొత్తం నేనే చేశానట్టు ఫేస్ అంతా. డే అంతా ఎండ కాస్తే ఈవినింగ్ 5 o'clockకి వర్షం కురిసింది. మామూలుగా కురవలేదు, చాలా పెద్ద వర్షం అన్నమాట. ఇలాంటి పండుగ టైంలో వర్షం పడితే ఎలా ఉంటుంది చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు పండగ. అదేడు చికెన్, ఇది చికెన్, ఇది బిర్యానీ. ఒక పక్క ఫుల్ వర్షము, ఒక పక్క చుట్టాలు రావటము, ఈ విధంగా ఫుల్గా బిజీగా గడిచిపోయింది. విలేజ్లో పండుగలు ఎలా జరుగుతాయి, వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది నేను వీడియోలో అందరికీ కూడా చూపించాలని చెప్పి వీడియో అయితే తీశాను. ఇంకా ఆ వర్షంలో కూడా ఏవి కూడా ఆగమంటారు కదా. ఇంకా ఆ వర్షంలో కూడా ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అలానే గొడుగులు పట్టుకొని ప్రోగ్రామ్ అయితే చూసారనమాట. సక్సెస్ చేశారు ఎలాగోలాగా పండగ మొత్తానికి. అంతే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.